బ్రహ్మదేవుడు చేస్తాడు అలా వైపులు పట్టారు కొల్లపడి పట్టారు ఆ లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి అలా నిలబడిపోయి ఉన్నారు. ఆనాడు లక్ష్మీదేవి మా ఇంట్లో కూడా పుస్తకం పెట్టి పూజ చేస్తా ఉంది. అలా పూజ చేసి 7 మందిని వెనకాల నిలబడ్డారు. అలా పూజలో ఉన్న లక్ష్మీదేవి ఏమనంటే మన పాపలు పెట్టుకున్నాము. లక్ష్మీదేవి ఏమన్నా పూజ పూర్తి అయిందాక అలా వెనకాల నిలబడి అలా చూడవాలి. ఇద్దరు పాపం కూడా ఇక్కడ అలా చూస్తున్నా దాన్ని బావా మీరు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు అని చంద్రబాబు గారిని అయినా బ్రహ్మదేవిని అడుగుతా ఉంది. అమ్మా లక్ష్మీదేవి నువ్వు పూజలో నాకు వచ్చావు. నేను పలకరిస్తే సామాన్లు పెడతామని నేను పలకలేదమ్మా. మీరు ఎందుకు వచ్చారు అంటున్నావు. అమ్మా నేను ఏ కారణాలు వచ్చాయి చెప్పమాట. అమ్మా అమ్మాయి నేను ఏ కారణం వచ్చింది ఏ కారణం చెప్పండి కదా. అమ్మా నీ భర్త గారైనా మా ఇంటి కూడా అదిగో శాసగిరి పర్వతం కింద శాసగిరి పర్వతం పైన అన్న చెట్టు కాడా పోలీసులో కొలిసి ఉన్నాడంట. అంటే కోడవుతాన్ని అన్నవుతాను ఆమె ఎప్పుడు లక్ష్మీ చెప్తే ఆ లక్ష్మీ పడుతుందండి. కావాలా మీరు చూస్తే మగవారు మీరు చూస్తే ఆడగలని మీరు ఏం చేయగలరు మీ తోటి అని ఆనాడు ఎప్పుడైతే లక్ష్మీ ఏమంటుంటే ఆనాడు మా పెద్దబాబు ఆ బ్రహ్మదేవుడు అంటున్నాడు. అమ్మా లక్ష్మీదేవి నువ్వు ఎప్పుడే కూడా చేయొచ్చు. అది కాబట్టి నువ్వు కొల్లబాను అవుతారని దాయించుకో. కొల్లబా అవుతారని దాయించుకుని అలా ఎప్పుడైనా అలా పాలన పెట్టారు. మహేష్ మహేశ్వరా తెలగడ్డ వస్తారాడు అడిగేదే ఆటో డ్రైవర్ అడిగా తెలగడ్డ వస్తారా మహేష్ ఆటో డ్రైవర్ ఆనాడు ఎప్పుడు గొల్లగా అవుతాను అనుకుని అమ్మా లక్ష్మీదేవి నువ్వు గొల్లగా అవుతావు రావు నమ్మినట్టయితే రావుని తోలబారాన్ని కొనుక్కుంటాడు. ఆనందంగా వెళ్తాడు. ఆనందంగా వచ్చేస్తాడు.